జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తుంది. భూమిని, ఆకాశాన్ని సమస్తము కలగజేసి సృష్టించి పుట్టించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని బోధ విన్నాము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి, బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులను బడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద భార్యాభర్తలను సమాధానపరిచిన, అన్నదమ్ములను సమాధానపరిచిన, అక్కచెల్లెలను సమాధానపరిచిన, సంఘ సభ్యులను సమాధానపరిచిన, గొడవైన కాడ, కుట్లైన కాడ, ఇంటి పంచాయతీ కానీ, ఏ పంచాయతీ కానీ, డబ్బుల పంచాయతీ కానీ, లేదు ఎలాంటి పంచాయతీ అయిన భూమి మీద, ఎలాంటి గొడవైన భూమి మీద, ఎలాంటి కొట్లాటైన భూమి మీద ఎవరైతే సమాధాన పరుస్తారో వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులంట. దేవుని కుమారులు, సృష్టికర్తన దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి మహిమకరనేగాక. సంఘాలలో గొడవ, చర్చిలలో గొడవ, కుటుంబంలో గొడవ, ఊర్లో గొడవ, అనేకమైన గొడవలు, కొట్లాటలు పంచాయతీలు ఉన్నాయి. రకరకాలైన పంచాయతీలు ఉన్నాయి. ఏ చర్చిలో చూసుకో గొడవలు ఉన్నాయి. కానీ చర్చి పాస్టర్లు రెండు వర్గాలని సమాధానపరచాలని కానీ ప్రయత్నం చేయడు, ప్రార్థన చేయడు. రెండు వర్గాలు ఉంటేనే పాస్టర్ బతుకుతున్నాడు. కనుక ఇది చాలా పొరపాటు అని దేవుని సేవకుడు మనవి చేస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు. ఎమ్మెల్యే, ఎంపీ కుమారులు కాదు, ప్రధాన కుమారులు కాదు, సినిమా హీరోల కుమారులు కాదు, ముఖ్యమంత్రి కుమారులు కాదు, రాజుల కుమారులు కాదు, ధనవంతుల కుమారులు కాదు. సృష్టికర్తను దేవుని కుమారులను తీసుకోవాలనుకుంటే భూమి మీద బతుకున్న మనుష్యులు, భూమి మీద బతుకున్న స్త్రీలు, ఈరోజు బతుకున్న మానవులు జాగ్రత్తగా గమనించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులను పడుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని చదువుతున్నారా, ధ్యానిస్తున్నారా? సావుకులు, సంఘ పెద్దలు, సంఘ నాయకులు, సమస్త నాయకులు జాగ్రత్తగా వినండి. స్త్రీలైన, పురుషులైన కూడా ఈరోజు బతుకున్న భూమి మీద బతుకున్న మనుషులందరూ కూడా మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు వాక్యాన్ని గౌరవించండి. నిత్య జీవం, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా దానాలు ఉన్నవండి ఈ భూమి మీద. అన్నదానం ఉంది, బట్టల దానం ఉంది, బంగారు దానం ఉంది, ఎండు దానం ఉంది, భూమి దానం ఉంది. కనుక రకరకాలైన దానము జరుగుతుంది. రకరకాల మనుషులు పుణ్యము కొరకు, మనుషుల మేలు కొరకు, దేవుని దగ్గర దీవెన కొరకు, దేవుని రాజ్యము దొరుకుతుందని, సృష్టికర్తన పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, నిత్య రాజ్యము దొరుకుతుందని భూమి మీద దానము చేస్తే, దాన ధర్మములు చేస్తే పాపాలు పోతామని, తప్పులని క్షమించబడతామని, చాలామంది దాన ధర్మాలు చేస్తే, అన్నదానాలు చేస్తే అప్పులు పోతామని రకరకాలైన మానవులు ప్రయత్నం చేస్తున్నారు. భూమి మీద నిదానము, సమాధానము, నిదానము, కన్యాదానము, రక్తదానము, కిడ్నీల దానము, కండ్ల దానము, రకరకాలైన దానము భూలోకంలో జరుగుతుంది. ప్రపంచ మనుషులందరూ దానము చేస్తున్నారు. దాన ధర్మము చేస్తే పుణ్యము దొరుకుతుంది, దాన ధర్మం చేస్తే దీవెన దొరుకుతుంది, దాన ధర్మం చేస్తే పాపాలు క్షమించబడతాయి, దాన ధర్మం చేస్తే అతిక్రమలు, దోషములను తుడిచివేయబడుతుంది, దాన ధర్మములు చేస్తే యేసుక్రీస్తు దేవుని పరలోక రాజ్యం దొరుకుతుంది, దేవుని రాజ్యం దొరుకుతుంది, నిత్య రాజ్యం దొరుకుతుంది. కనుక అనే మనుషులు రకరకాల ప్రయాసపడుతున్నారు దాన ధర్మాలు చేయడానికి. ఇండ్ల దానం చేస్తున్నారు. కనుక చాలామంది కన్యాదానం చేస్తున్నారు. కన్యాదానం అంటే పెళ్ళి. కన్యాదానం చేస్తున్నారు, బంగారు దానం చేస్తున్నారు, బట్టల దానం చేస్తున్నారు, బియ్య దానం చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు, కూర దానం చేస్తున్నారు, కూరగాయల దానం చేస్తున్నారు. ఈ ప్రపంచంలో రకరకాల దానం చేస్తున్నారు. కార్లు దానం చేస్తున్నారు, బైకులు దానం చేస్తున్నారు, స్కూటీలు దానం చేస్తున్నారు, బంగారు దానం రకరకాలైన దానం చేస్తున్నారు. కొంతమంది ఫోన్లు దానం చేస్తున్నారు, రకరకాల కుర్చీలు దానం చేస్తున్నారు. దానం చేయాలి. దాన ధర్మం వలనే మనిషికి మోక్షం దొరుకుతుంది. దాన ధర్మం ద్వారానే మనిషికి నిత్య జీవం దొరుకుతుంది. దాన ధర్మం ద్వారానే మనుషుల పాపాలు క్షమించబడతాయి. దాన ధర్మములు చేయాలి, అన్నదానం చేయాలి, నీలదానం చేయాలి, రకరకాల పాలదానం చేయాలి, రకరకాలైన దానము. భూప్రపంచంలో ఈరోజు బతుకున్న మనుషులందరూ దాన ధర్మములు చేయడానికి ప్రయాసపడుతున్నారు. ప్రభువుని యేసుక్రీస్తు దేవుడు, సృష్టికర్తన దేవుడు 2025 సంవత్సరాల కిందట మానవ శరీరం తెచ్చుకొని ఈరోజు బతుకున్న మనుషులకి
సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులను బడుదురు. దేవునికి మహిమ. లేని జగడాలు, కొట్లాడబెత్తలు, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి కొట్లాటలు రేపుతారు, పంచాయతీలు రేపుతారు, జగడాలు లేపుతారు, కానీ సమాధానపరచరండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులను పడుతురు, దేవుని కుమార్తెలను పడుతున్న బైబిల్ సెలవిస్తుంది. యేసుక్రీస్తు దేవుడు రెండవ రాకడ త్వరగా రానిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, సృష్టికర్తన దేవుడు 2025 సంవత్సరాల కదా మనిషి రూపము, మానవ రూపము ధరించుకొని వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు ఏం దానం చేశాడు? కలువరి శిలువలో ప్రపంచ మనుషుల దోష పాపముల కొరకు, ప్రపంచ మనుషుల నరకము, అగ్నిగుండము, పాతాళము తప్పించి పరలోకము చేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణానే దానం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు దేవుడి కలువరి శిలువలో ప్రపంచ మనుషులు బతికిన మానవుల కొరకే క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో తన ప్రాణాన్ని దానం చేశాడు. ప్రపంచ మనుషులందరి కొరకు దానం చేశాడు యేసుక్రీస్తు దేవుడు. దేవునికి మహిమ కలుగు. యేసుక్రీస్తు దేవుడు కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు కనుక కరుణామయుడు, దాన వీర శూర కర్ణ యేసుక్రీస్తు దేవుడు. దాన వీర శూర కర్ణుడైన యేసుక్రీస్తు దేవుడు ఈ సృష్టిలో ఒక్కడే, ఆయన మాత్రమే ప్రాణదానం చేసినాడు. దేవునికి మహిమ. ప్రపంచ మనుషుల ప్రాణము కొరకు పాతాళము తప్పించడానికి, నరకము తప్పించడానికి, అగ్నిని తప్పించి భూలోకంలో మనుషులందరి ప్రాణాన్ని పరలోకము చేర్చడానికి, నిత్యరాజ్యము చేర్చడానికి, దేవుని రాజ్యం చేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు సృష్టికర్తన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, పవిత్రమైన దేవుడు, నీతిమంతుడు దేవుడు, సత్యవంతుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచ మనుషులందరి కొరకు కల్వరి శిలువలో ప్రాణాన్ని దానం చేశాడు. ప్రాణదాత ప్రభువైన క్రీస్తు. ఈ భూలోకంలో ఎవరు కూడా ప్రాణాన్ని దానము చేయలేడు, ప్రాణదానం పెట్టలేరు, ప్రాణాన్ని దానము చేయలేడు భూలోకంలో ఎవరు కూడా. యేసుక్రీస్తు దేవుడు ప్రేమ స్వరూపి, సత్యస్వరూపి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మాత్రమే ప్రపంచ మనుషులందరి ప్రాణము కొరకు కల్వరి శిలువలో ప్రాణాన్ని దానం చేశాడు యేసుక్రీస్తు దేవుడు. కనుక మనుషులు మనసు పొందడం లేదు, పాపం విడిచిపెట్టడం లేదు, లోకాశ విడిచిపెట్టడం లేదు, ధనాశ విడిచిపెట్టడం లేదు. కనుక భూలోకంలో మనుషులందరూ కూడా శిలువలో యేసు ప్రభు నీ కొరకే ప్రాణదానము చేశాడు. నా కొరకే క్రీస్తు యేసుక్రీస్తు దేవుడు ప్రాణాన్ని శిలువలో దానము చేశాడు. మన ప్రాణాలు పాతాలను తప్పించడానికి, నరకము తప్పించడానికి, అగ్నిగుండం తప్పించి నిత్య జీవము చేర్చడానికి యేసుక్రీస్తు దేవుడు శిలువలో ప్రాణదానము. కరుణామయుడు, దయామయుడు, దాన వీర శూర కర్ణుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. కర్ణుడు, దాన వీర శూర కర్ణుడు ప్రాణము దానం చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రపంచ మనుషుల దోష పాపముల కొరకు, మనుషుల పాప క్షమాపణ కొరకు ప్రభువైన క్రీస్తు చేసిన త్యాగం చూసావా? దేవుని బిడ్డలారా, ఇంకనన్నా మారు మనుషు పొందుతావా? పాపాలను విడిచిపెడతావా? వ్యభిచారం విడిచిపెడతావా? దొంగతనం విడిచిపెడతావా? లోకాశ విడిచిపెడతావా? ధనాపేక్ష ఆశను విడిచిపెడతావా? ధనం మీద, డబ్బు మీద మోజు విడిచిపెడతావా? బట్టలు బంగారం మీద మోజును విడిచిపెడతావా? క్రీస్తు నీ కొరకే సిలువలో చనిపోయాడు, నా కొరకే సిలువలో చనిపోయాడు. పరిశుద్ధమైన క్రీస్తు, పవిత్రమైన క్రీస్తు, నీతిమంతుడైన క్రీస్తు యేసుక్రీస్తు దేవుడు సిలువలో చనిపోయి సమాధి చేయబడి రాత్రులు 3 పగుళ్ళు భూగర్భం నుండి మరణాన్ని జయించి, సమాధిని బద్దలుగొట్టి మరణాన్ని జయించి, మృత్యుని చేడి పునరుద్ధరణగా లేచి ప్రభువైన యేసుక్రీస్తు ఆకాశానికి ఎత్తబడ్డాడు. దేవునికి మహిమ. ఆయన రెండవ రాకడ త్వరగా రానయిచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో నీ కుటుంబం, నా కుటుంబం ఎత్తబడనిచ్చి భూలోక మనుషులందరూ మారు మనసు పొంది, యేసు ప్రభు నామములో బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మల వరమును పొంది, ప్రత్యేకమైన జీవితము జీవించి అపోస్తుల బోధయందును, సావస్యమందును, రొట్టె విరుస్తుందను, ప్రార్థన చేస్తున్నాను. ఎడాతెక్క ఉండాలి మనుషులు భూమి మీద ఈరోజు బతుకున్నారు. ఈ లోకం విడిచేంత వరకు క్రీస్తు రెండవ రాకడ వరకు దేవునికి మహిమ కలుగుగాక. జీవం కలిగిన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు కొత్త నిబంధన సంఘ సావాసంలో నీ కుటుంబం, నా కుటుంబం ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము యేసుక్రీస్తు దేవుని సంఘము, క్రీస్తు సంఘం మాత్రమే ఎత్తబడుతుంది. దేవునికి మహిమ కలిగాక. ఎన్నో సంఘాలు ఉన్నాయి భూలోకంలో, రకరకాలైన సంఘాలని అన్నీ విడబడతాయి, కానీ యేసుక్రీస్తు దేవుని సంఘం, క్రీస్తు సంఘం, కొత్త నిబంధన సంఘం మాత్రమే ఎత్తబడుతుంది. దేవునికి మహిమ కలిగాక. జీవం కలిగిన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు,
వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు, దేవుని కుమార్తెలు అనబడతారని యేసు ప్రభు దేవుడు సెలవించారు. ఇతరులను సమాధానపరుస్తావా? భార్య భర్తను సమాధానపరుస్తావా? అన్నదమ్ములను సమాధానపరుస్తావా? అక్కజలను సమాధానపరుస్తావా? పొరిగింటూ పొదవారిని సమాధానపరుస్తావా? సేవకులను సమాధానపరుస్తావా? విశ్వాసాలను సమాధానపరుస్తావా? సంఘ పెద్దలను సమాధానపరుస్తావా? సమాధానపరచాలి. కొట్టాడలు పెట్టకూడదు, జగడాలు పెట్టకూడదు. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అక్కడ మాట నిలబడి కొట్టాడలు రేపకూడదు. భూమి మీద మనుషులు ఖచ్చితంగా ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి కొట్టాడ పెట్టి లొల్లిని లేపి పంచాదులు లేపిన వారికి పాతాళము తప్పదు, నరకము తప్పదు, అగ్ని కూడా తప్పదు. యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాను. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం చదవండి, ధ్యానించండి. భూలోకంలో పాస్టర్లు, విశ్వాసులు, స్త్రీలు, పురుషులు, ఈరోజు బతుకున్న మనుషులందరికీ కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు, సృష్టికర్తను దేవుని కుమారుడు అనిపించుకోవడానికి ఆశ ఉందా? దేవుని కుమార్తెని అనిపించుకోవడానికి ఆశలు అంటే లోకాశలు విడిచిపెట్టి అన్ని గొడవలని మానుకోండి, పంచాయతీలు మానుకోండి, లొల్లులు మానుకోండి, అందరిని సమాధానపరచండి. ఎప్పుడు ఏ చర్చిలో చూసినా ఎలక్షన్ గొడవ, ఎలక్షన్ పంచాయతీ, ఎలక్షన్ చర్చి ఎలక్షన్, సంఘ పెద్దల ఎలక్షన్ గొడవ దొరికినట్టు లోకములో గ్రామ పంచాయతీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్, మండలాల ఎలక్షన్, తాలూకాల ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షను, ప్రధానమంత్రి ఎలక్షన్ అంటే గొడవలే. మనుషులు దూరం అయిపోతున్నారు, ప్రేమ అనురాగానికి దూరం అయిపోతున్నారు, జైలు పాలెత్తున్నారు, కోర్టు పాలెత్తున్నారు, కేసులు పాలెత్తున్నారు. కారణం సమాధానం లేక, నెమ్మది లేక, శాంతి లేక మనుషులు కలవరము చెందుతున్నారు. నిద్ర లేక, తినబుద్ధి కాక, పండుకోబుద్ధి కాక, ప్రార్థన చేయబుద్ధి కాదు, బైబిల్ చదవబుద్ధి కాదు, బైబిల్ వాక్యాన్ని వినబుద్ధి కాదు. కారణం టెన్షన్, కలవరము. అందుకే యేసుక్రీస్తు దేవుడు ప్రపంచంలో బతుకున్న మనుషులు చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. దేవునికి మహిమ కలిగినగాక. బైబిల్ గ్రంథము చదువుతున్నారా, ధ్యానిస్తున్నారా? క్రైస్తవులారా, సంఘ నాయకులారా, సమస్త నాయకులారా, సంఘ పెద్దలారా, సువార్థికులారా, విశ్వాసులారా, స్త్రీలారా, పురుషులారా, అందరూ కూడా మారు మనసు పొంది సమాధానపరచండి. మీరు ఒకరితో ఒకరు సమాధానపడండి. క్షమించమని అడగండి, తప్పులు క్షమించమనండి, అన్ని క్షమించి సమాధానపడాలి. అన్నదమ్ములు అక్కచెల్లెలు సమాధానం, భార్య భర్త సమాధానం, కోర్టులో కేసులు లేకుండా అయితే, పోలీస్ స్టేషన్లో కేసులు లేకుండా అయితే సమాధాన పడితే, సంఘ పెద్దలు సమాధానం, పాస్టర్లు సమాధానం, విశ్వాసాలు సమాధానం పడితే కోర్టుకి కానీ పోలీస్ స్టేషన్ కానీ పని ఉండదు. సమాధానం లేక, సమాధానం పడక కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టి మనుషులు నాశనం పెడుతున్నారు. అస్సలు చింత బాధలతో నువ్వు సంపాదించిన నీ కష్టాజీతము కోర్టు పాలు చేస్తున్న నీ డబ్బు కోర్టుకి, పోలీస్ స్టేషన్కి, లాయర్లకి అయిపోతుంది నీ డబ్బు. నీవు నీ పిల్లలు అనుభవించకుండా, తృప్తి పొందకుండా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరుస్తావా? కొట్లాని వారిని సమాధానపరుస్తావా? సేవకుడా, సంఘ పెద్ద, సమస్త నాయకుడా, బతుకున్న పురుషులారా, బతుకున్న స్త్రీలారా, ఇతరులను పరచండి. ఒకరినొకరు సమాధానకరకు ప్రార్థన చేయండి, సమాధానపరచడానికి ప్రయత్నించేయండి. ఎందుకంటే దేవుని కుమారులను తీసుకోవాలంటే, దేవుని కుమార్తెలను తీసుకోవాలంటే సమాధానపరచాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడుతున్నారు. చాలామంది సావుకులే లేని కొట్లాటలు పెడుతున్నారండి, సంఘస్థులకి లేని పంచాయతీలు పెడుతున్నారండి, సంఘ పెద్దలకి. ఎందుకు? లోకంలో మెచ్చుకోవటానికి సావుకుల్ని, ఈ లోకంలో మెచ్చుకొని కానికలిస్తానికి. మొత్తం ఈ భూమి మీద బతుకున్న సావుకులకి ఒక్కరికి బుద్ధి లేదు. ఈరోజు బతుకున్న నాతోటి జతమైన వారు పాస్టర్లకి, సావుకులకి, సువార్తకి తెలివి లేదు, జ్ఞానం లేదని చెప్తున్న దేవుని సావుకులు. నిజంగా ఈరోజు బతుకున్న సేవకులు ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్తారు. ఈరోజు బతుకున్న పాస్టర్లు నిత్య నరకానికి వెళ్తారు, అగ్ని గుండానికి వెళ్తారు, పాతాళానికి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు సమాధానపరచరు. యేసు ప్రభు వాక్యాన్ని ఎగిరెగిరి బోధ చేస్తారు, ఎగిరెగిరి ప్రసంగం చేస్తారు, ఊగుకి పాట పాడతారు, కానీ
సమాధానపరచాలి. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. దేవునికి మహిమ కలిగినగాక. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో వందనాలు.